మనం ఈరోజు స్ట్రైట్ బ్యాట్ అంటే స్ట్రైట్ బ్యాట్స్మెన్ అంటే డ్రైవ్లు స్ట్రైట్గా చేస్తారనమాట. అండ్ బ్యాట్ స్ట్రైట్గా ఉంటుంది, క్రాస్ అవ్వకుండా. ఇలా చూడండి, బ్యాట్ వదిలేశాను, దీన్ని గట్టి పట్టుకుంటే అది స్ట్రైట్గా ఉంటుంది. మీరు లూజ్ చేస్తే మాత్రం అది మళ్ళీ క్రాస్ అయిపోతుంది. మీరు స్ట్రైట్గా పట్టుకొని డ్రైవ్ ఎటు చేస్తే అటువైపే డ్రైవ్ వెళ్తుంది. కవర్ అయితే కవర్, స్ట్రైట్ అయితే స్ట్రైట్, ఆఫ్ డ్రైవ్ అయితే ఆఫ్ డ్రైవ్. ఇప్పుడు బ్యాట్ని పట్టుకునే దానిలో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి క్రాస్గా పట్టుకోవడం, అంటే క్రాస్ అంటే ఏంటి, ఇక ఈ విధంగా పట్టుకుంటారు. ఇది ఇంటర్నేషనల్లో చాలామంది ఈ విధంగానే పట్టుకుంటారు. కిందకి దిగేటప్పుడు స్ట్రైట్ అవుతుంది బ్యాట్. చూసారు, కంప్లీట్ స్ట్రైట్ అయిపోయింది. ఈ విధంగా అనమాట క్రాస్ బ్యాట్. ఇప్పుడు స్ట్రైట్గా పట్టుకున్న, ఇలా పట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు. ఈ విధంగా కూడా మనం డ్రైవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మేము అకాడమీలోనే ఈ విధానంలో చెప్తాం. ఎందుకంటే ట్రైనింగ్ అవుతున్న వాళ్ళకి ఈ బ్యాట్ని ఇలా పట్టుకొని స్ట్రైట్గా పట్టుకొని స్ట్రైట్ డ్రైవ్ చేయడం, ఆఫ్ డ్రైవ్ అయితే ఆఫ్ డ్రైవ్, కవర్ డ్రైవ్ అయితే కవర్ డ్రైవ్ వెళ్తుంది. అంటే మీరు ఎప్పుడైతే స్ట్రైట్గా బ్యాట్ పట్టుకుంటారో అప్పుడు మీరు ఏ డ్రైవ్ చేసినా డ్రైవ్. ఇప్పుడు క్రాస్ బ్యాట్ పెట్టారు అనుకోండి, స్ట్రైట్ డ్రైవ్ ఆఫ్ డ్రైవ్ వెళ్తుంది, ఆఫ్ డ్రైవ్ ఏమో కవర్ డ్రైవ్ వెళ్తుంది, కవర్ డ్రైవ్ ఏమో పాయింట్లు వైపు వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఉంటుంది అనమాట. అందుకనే బ్యాట్ పట్టుకునేటప్పుడు మీరు తప్పకుండా స్ట్రైట్గా బ్యాట్ పట్టుకోవడం అలవాటు చేసుకోండి. ఎప్పుడైనా క్రాస్ బ్యాట్ ఆడారు అనుకోండి, అది క్రాస్ వెళ్ళిపోతుంది. మీరు స్ట్రైట్ బ్యాట్స్మెన్ అనిపించుకోవాలనుకుంటే మాత్రం కంప్లీట్గా స్ట్రైట్ బ్యాట్, క్రాస్ అవ్వకూడదు అసలు. ఆ విధంగా మీరు ఎప్పుడైతే నేర్చుకుంటారో, ఇది క్రాస్ బ్యాట్ చూసారా, ఇది స్ట్రైట్ బ్యాట్. ఈ క్రాస్కి స్ట్రైట్కి అంత తేడా ఉంటుంది. చాలామంది రోడ్డు మీద ఆడేస్తుంటారు కదా, అది కాదు గేమ్.